వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశాస్ డైలీ వైబ్స్. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు వైజాగ్లోనే ఎంతో ఫేమస్ టెంపుల్ ఇంగమామ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మార్నింగ్ 7 o'clock అయితే బయలుదేరామన్నమాట. ఈరోజు మా వదినాలు అయితే అక్కడ సంబరం చేస్తున్నారండి. సండే రోజు మొత్తం లాగ్ అంతా కూడా మీతో అయితే షేర్ చేసుకోబోతున్నానండి. సంబరం ఎలా చేస్తారు ఏంటి అనేది. మేము వచ్చేటప్పటికి ఆల్రెడీ మా వదిన అయితే మొర్రాట్ అనేది పెట్టేసుకున్నారనమాట. తను ఇంకా అందరూ కూడా ఇంకా వాళ్ళన్నీ కూడా రెడీ చేసుకొని ఇంకా అక్కడైతే స్టార్ట్ అయిపోయారు. మా వదినాలు అయితే మేకని ఇంకా కోడిని కూడా బలిస్తున్నారు. మొక్కున్నారనమాట. తను ఇంగమామ టెంపుల్లో మ్యారేజ్ అవ్వకపోయిన వాళ్ళు వచ్చి మనకి మ్యారేజ్ అవ్వాలి అని కోరుకున్నా, లేకపోతే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుట్టాలి అని కోరుకుంటే వితిన్ 6 monthsలోనే కోరిక అనేది నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ మొక్కు అనేది మనకి ఇస్తారండి. అంటే ముడుపు అనేది ఇస్తారనమాట పంతులు గారు. ఆ ముడుపు తీసుకొని వెళ్ళి మనం ఇంట్లోనే ఏంటంటే పూజ గదిలో పెట్టుకోవాలండి. ఎలాంటి గాలి గట్ట పడకూడదు అనమాట. చెడు గాలి గట్టని పడితే మళ్ళీ అది పాడైపోతుంది. మనం పడకుండా 6 months వరకుని దాన్ని జాగ్రత్త పెట్టుకున్న తర్వాత మన కోరిక అనేది నెరవేరిపోయిన తర్వాత ఆ ముడుపు తెచ్చేసి మళ్ళీ ఉండిలో అనేది వేసేసుకోవాలన్నమాట. ఎవరు కోరిక అంటే కొంతమంది కోడి అనేది బలిస్తారు, కొంతమంది మేక. అక్కడ మనం మొక్కోవాలన్నమాట ఆ రోజు. అలానే మా వదిన మ్యారేజ్ కోసమని వాళ్ళ మమ్మీ వాళ్ళైతే మొక్కున్నారు. సో వాళ్ళకి అప్పుడు వీలు అవ్వలేదు మ్యారేజ్ అయిన వెంటనే. సో అందుకోసమే ఇప్పుడైతే సంబరం చేస్తున్నారండి. చాలా బాగా సంబరం అయితే చేశారు. ఇంకా మ్యాచ్కి అయితే పొగ గట్ట వేసి మనం ఇక్కడ 3 సార్లు ప్రదక్షిణాలు అయితే చేసుకోవాలన్నమాట. మనం గుడి చుట్టూరుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేసుకోవాలి. డప్పుల సౌండ్ అయితే చాలా బాగుందండి. నాకైతే డప్పుల సౌండ్ అనేది చాలా ఇష్టం అనమాట. ఇంకా మేమైతే అందరూ కూడా 3 సార్లు ప్రదక్షిణాలు అయితే చేసేసుకుంటున్నాం. మా వదినైతే మొర్రాట్ పట్టుకొని అయితే ఇంకా 3 సార్లు ప్రదక్షిణాలు అందరం కూడా ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత ఇంకా మనము ఆ బయట ఇంకా 3 times అయిపోయిన తర్వాత ఇంకా మేకని దండం పెట్టేసుకోవాలన్నమాట. వన్స్ ఒకసారి మేకని ఇంకా కోడిని అయితే మా వదిన ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళ బ్రదర్ అందరూ కూడా దండం పెట్టేసుకొని ఇంకా మనం లైన్లోకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా వీళ్ళందరూ కూడా ఇక్కడ దండం పెట్టేసుకున్నారండి. ఇంకా దండం పెట్టుకున్న తర్వాత మేమైతే 10 rupees టికెట్కి అయితే వెళ్ళామన్నమాట. మాకు ఒక 20 minutes అలా పట్టింది. ఆల్మోస్ట్ అప్పటికే రష్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూసారా ఇక్కడ ఆల్మోస్ట్ కొంతమంది అయితే పూజ చేసుకొని బయటకు వచ్చేసారు. 6 o'clock నుంచే చాలామంది సంబరాలు కూడా చేసేసుకుంటారు అనమాట. ఎందుకంటే ఆఫ్టర్నూన్ మళ్ళీ అక్కడే వండుకొని తింటారు కాబట్టి ఇంకా మేమైతే లైన్లోకి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఒక 20 minutesలో అయితే దర్శనం అయిపోయింది. చాలా బాగా దర్శనం అయిపోయింది. మనం మొక్కు తెచ్చింది కూడా ఉండిలో వేసేసుకొని అయితే మేమైతే దండం పెట్టుకొని అయితే బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మా వదిన మొర్రాట్ పట్టుకుంది కదా, తల్లి కొంచెం ముందున చెట్టు దగ్గర అయితే అక్కడ మనం మొర్రాట్ అనేది వేసేయాలన్నమాట. తల్లి అక్కడే పుట్టింది. తర్వాత ఇక్కడ గుడి అనేది కట్టారండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ తెచ్చి ఫస్ట్ మొర్రాట్ అనేది వేసేసుకోవాలన్నమాట. మొర్రాట్ మేమందరం కూడా వేసుకొని ఇంకెక్కితే దండం పెట్టేసుకున్నాము. ఇంకా దండం పెట్టుకున్న తర్వాత పక్కనే చెట్టు ఉంటుంది కదండి, ఆ చెట్టు దగ్గర అయితే అందరూ కూడా దీపాలు గట్ట అన్నీ కూడా పెడుతూ ఉంటారనమాట. అక్కడ మనం దీపాలు గట్ట అన్నీ పెట్టేసుకోవాలి. చాలామంది పిల్లల్ని అయితే ఉయ్యాల్లో కూడా వేస్తూ ఉంటారండి. ఇంకా అక్కడ మనం మొర్రాట్ వేసుకున్న తర్వాత మన గుడి బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ మనము ఆల్రెడీ వండిసి తెచ్చాం కదా ఉపారం అనేది, ఉపారం పెట్టేసి మనం దీపం అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఒక్కొక్కరు పెడుతూ ఉండాలి. చాలా రష్గా ఉంది కదా, సండేస్ కొంచెం రష్గా అయితే ఉంటుంది అనమాట. అందరూ కూడా సంబరాలు చేస్తూ ఉంటారు. ఇంకా అంతా కూడా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే లంచ్ కోసం కూడా ప్రిపేర్ చేసేసారు. మొత్తం అన్ని లంచ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. పిక్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్స్ అన్నీ కూడా హైదరాబాద్ వస్తాయి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను.